దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ యొక్క వర్షాకాలంలో వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి. మరి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ ప్రాంతాల్లో మీరు మరి ఎలా ఉన్నారో చాలా చక్కగా దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉండండి. ఒకవేళ ఇంట్లో ఉంటే మౌనంగా ఉండక దేవుని స్తుతిస్తూ ఉండండి. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. దేవునికి స్తోత్రం. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మేలును కోరిన స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయములు చేయును అంటే ఉన్నదున్నట్టుగా మాట్లాడతాడు. మీ స్నేహితుడు బాగుండాలంటే, అతను మంచి స్నేహితుడైతే అతను ఏమైనా తప్పు చేస్తున్నప్పుడు అరే అలా మంచిది కాదు, అలా మంచి పద్ధతి కాదని తను చక్కగా తెలియచేస్తాడు. అతను ఎవరయ్యంటే మేలును కోరిన స్నేహితుడు. ఈ దినాల్లో హృదయం బిడ్డలారా ఎవరున్నారు అని అంటే, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. పగవాడు ఏం చేస్తాడంటే లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. కానీ వాస్తవంగా ఈ ముద్దులు పెట్టిన వారినే నమ్ముతున్నారు. ఈ ముద్దులు పెట్టిన వారినే నమ్ముతున్నారు. వాళ్ళు పగగలిగి మన మీద ఈర్ష్యగలిగి చాలా చక్కగా ప్రేమతో మాట్లాడినట్లు ఉంటారు. కానీ మేలు చేసే స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయములు చేయను. యేసు ప్రభువారు చూడండి, ఆయన మనకి మంచి స్నేహితుడు. ఆయన మంచి స్నేహితుడు మనకి మేలు చేయాలని ఏం చేస్తాడంటే ఆ పాపము చేయొద్దని గాయం పెడతాడు. కానీ పగవాడు సాతాను ఏం చేస్తాడంటే పర్వాలేదు చెయ్యి అని ముద్దులు పెడతాడు. మంచి స్నేహితుడికును పగవాడికి అదే తేడా. మేలు కోరే స్నేహితుడు గాయములు చేస్తాడు, గద్దిస్తాడు. ఏయ్ ఆ తప్పు, అది పొరపాటు, అదొద్దు అని. ఈ పగవాడు ఏంటంటే మన మీద పగబట్టి మనం పాడవాలని లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు, పర్వాలేదు అని. ఈ రెండిటి విషయాల్లో మీరు తేడా తెలుసుకోవాలి. కనుక పరిశుద్ధ గ్రంథములో ఆరాధనకి వెళ్ళినప్పుడు మంచి స్నేహితుడు, మేలు కోరిన స్నేహితుడు యేసు ప్రభువారు వాక్యం ద్వారా నిన్ను గాయపరుస్తూ ఉంటాడు. ఇది సరి చేసుకో, ఫలానది సరి చేసుకో, ఫలానది సరి చేసుకొని గాయం చేస్తూ ఉంటాడు. ఈ అపవాది ఏం చేస్తాడంటే పర్వాలేదని ముద్దులు పెడుతూ ఉంటాడు. చూడండి, యోధా ఇస్కరియోతు కూడా అపవాది దూరం ఏం చేశాడు? ముద్దు పెట్టి అప్పగించాడు. మంచి స్నేహితుడా? మంచి స్నేహితుడైతే యేసు ప్రభు వారికి ముద్దు పెట్టి వాళ్ళని అప్పగించవలసిన పని లేదు. దేవుని స్తోత్రం. అలాగే బ్రదర్ బిడ్డలారా, నయోమి కోడల్లో కూడా ఓర్ప రూతు విషయంలో చూస్తున్నట్లయితే, బ్రదర్ బిడ్డలారా, రూతేమో నయోమిని హత్తుకుని వెళ్ళిపోయింది, ఓర్పేమో ముద్దు పెట్టి వెనక్కి వెళ్ళిపోయింది. మనకి మంచి స్నేహితుడు భూమి మీద ఎవరున్నారంటే యేసు ప్రభు వారు ఒక్కలే. ఆయన ఏం చేస్తాడంటే మేలు కోరి గాయములు చేయను. యేసేపు మేలు కోరి గాయములు చేస్తున్నప్పుడు చాలామంది అనుకోనొచ్చు, అంత విశ్వాసంతో ఉన్నాడు కదా, యేసేపును ఎందుకు జైలు లేపించాడు, ఆ అమ్మాయితో సైనించలేదు కదా అని అనుకుంటారు. ఆ గాయం ఎందుకయ్యంటే అధికారి అవటానికి. నీకు వచ్చిన చిన్న శ్రమ ఎందుకంటే, చిన్న గాయం ఎందుకంటే ఒక మంచి ఉన్నత స్థితిలోనికి వెళ్ళటానికి. మేలు చేసి ఆయన మంచి స్నేహితుడు ఆయన. కనుక మంచి స్నేహితుడిని కలిగి ఉండు, మంచిగా బ్రతుకు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఉదయకాల సమయంలో మరొక సమయాన్ని, మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు.
చాలామంది వర్షాల ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది ఏర్లు పారి, కాలువలు పారి, దాటలేని పరిస్థితుల్లో చెట్లెక్కి అలాగ నివాసం ఉంటున్న వారు ఉన్నారు ప్రభా. వారికి సహాయము ప్రభుత్వం అందినట్లుగా సహాయం చేయండి. ఆహారం లేక కూలి పని వాళ్ళు వెళ్ళి అక్కడే ఉండిపోయారని వార్తలు వస్తున్నాయి. వారికి ఆహారం అందినట్లుగా సహాయం చేయండి అయ్యా. ఈ ప్రపంచం అంతా కూడా నీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. వర్షాలు పడుతున్న లోతట్టు ప్రాంతాలను కూడా దర్శించండి. ప్రతి ఒక్కరికి క్షేమమును సమాధానం దయచేసి మంచి స్నేహితుడు ఎలా ఉంటాడో తెలియచేశారు కనుక మంచి స్నేహితుడు నువ్వు అక్కడవే కనుక నిన్ను కలిగి మేము ఉండటానికి సహాయం చేయమని అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని చూస్తున్న కుటుంబాలని, బిడ్డల్ని, వాళ్ళని కూడా ఆదరించి వారు అడిగిన ప్రతి వాటికి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.